హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు వంకాయ టమాటా రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట. వంకాయ టమాటా రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ చూడండి. నేను 4 టమాటాలు తీసుకున్నా, ఒక 2 వంకాయలు తీసుకున్నా, ఒక 7-8 పచ్చిమిరపకాయలు అయితే తీసేసుకున్నాను అనమాట. కొంచెం కరివేపాకు, తర్వాత 1 టీ స్పూన్ నిండా పల్లి పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, కల్లుప్పు అనమాట, ఇది లావు ఉప్పు, ఒక 4 చింతపండు రెక్కలు, తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు, తర్వాత పావు టీ స్పూనే అండి, ఎక్కువ అయితే వేయకూడదు. ఇది జీలకర్ర మెంతుల పొడి అనమాట. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వస్తుంది అనమాట. అంటే క్వాంటిటీని బట్టి వేసేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి అయితే పావు టీ స్పూన్ అయితే జీలకర్ర మెంతుల పొడి, పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఎండు కారం అనమాట. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ తోటి టమాటా వంకాయ రోటి పచ్చడి అయితే చేద్దాం అనమాట. చూడండి, ఇవి ఇక్కడ జీలకర్ర మెంతుల పొడి మాత్రం ఏమాత్రం ఎక్కువైనా కూడా చేదొస్తుంది అనమాట. అది మాత్రం చూసేసుకోండి మీరైతే. ఇప్పుడైతే మనం స్టవ్ పైన బాండి పెట్టేసుకుందాము. ఈలోపు ఈ వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుందాము. చూడండి, నేనైతే టమాటా కట్ చేసి పెట్టేసుకున్నా, వంకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా. నేను అప్పుడు చూపించలేదు మీకైతే. నేను ఒక ఉల్లిగడ్డ అయితే, చిన్న ఉల్లిగడ్డ అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా. మీ ఇష్టం సైజ్ ఏదైనా సరే కట్ చేసి పెట్టేసుకోండి. నేనైతే ఈ లోపు అయితే స్టవ్ పైన బాండి పెట్టేసుకున్నా. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసిన. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఫస్ట్ అయితే వంకాయ ముక్కలు వేసేద్దాము. చూడండి, వంకాయ ముక్కలు అయితే వేసేసిన నేను. ఇవైతే కొంచెం మగ్గాలన్నమాట. వంకాయలు అయితే మగ్గిపోయినాయేమో చూద్దాము. కొంచెం ఒక్క నిమిషం అయితే ఇట్లా మగ్గించుకుందాము. కొంచెం మగ్గాలి. కాసేపు అయితే మూత పెట్టేద్దాము. ఇంకొక నిమిషం అయితే మగ్గించుకుందాము. చూడండి, వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి. ఈ మాత్రం మగ్గిపోతే సరిపోతుంది మనకైతే. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇది. చూడండి, ఇప్పుడైతే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. నేనైతే ఇట్లా 2 ముక్కల్లాగా చించుకున్నాను అనమాట. ఎందుకంటే మనం రోట్లో దంచేటప్పుడు పెద్దగా ఉంటే కొంచెం తొందరగా మెరగవు కదా, అందుకోసం అయితే నేను 2 ముక్కల్లాగా చేసేసుకున్నాను అనమాట. ఇది మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాము. అంటే కరివేపాకు కూడా మనము దంచితే ఏమైతే కొంచెం ఫ్లేవర్ మంచిగా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. అంటే పోపులో వేస్తాము, కానీ ఇట్లా కూడా కొంచెం అందులో చట్నీలో కలిసిపోతుంది కదా, టేస్ట్ కొంచెం మంచిగా వస్తుంది అనమాట. చూడండి, ఇవైతే వేగిపోయినాయి కదా. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము. టమాటా ముక్కలు అయితే మగ్గడానికి అయితే టైం పడుతుంది కదా, కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. ఒక్కసారి అయితే చూసుకుందాము. ఇంకొక నిమిషం అయితే మగ్గించుకుందాము. టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తగా అయితే కొంచెం మనకు రోట్లో మెరగడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకొంచెం అయితే అది ఏమంటారు, మెత్తగా కావాలన్నమాట. నేనైతే ఫస్ట్ 2 టీ స్పూన్ల ఆయిల్ వేసిన కదా, నేను మళ్ళీ వేయలేదు కదా. కొంచెం టమాటా ముక్కలు అయితే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. ఇంకొక టీ స్పూన్ అయితే నేను వేసిన. చూడండి, తర్వాత ఒక 4 రెక్కలు చింతపండు తీసేసుకున్నా కదా, అది కూడా వేసేసుకున్నా. చూడండి, టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మాత్రం మగ్గితే సరిపోతుంది. చూడండి, పైన మనకి ఇట్లా అంటే పొట్టు కూడా పోతుంది కదా, సరిపోతుంది అనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా నేను. చూడండి, నేనైతే ఫస్ట్ బాండీలో నుంచి పచ్చిమిర్చి అయితే తీసి రోట్లో అయితే వేసేసుకున్నా. ఇప్పుడు ఈ ఉప్పు కూడా వేసేసుకుందాము. నేనైతే రాళ్ళుప్పు తీసుకున్నా. ఒకవేళ రాళ్ళుప్పు లేదు అంటే సన్న ఉప్పు అయినా తీసేసుకోండి. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు ఈ రాళ్ళుప్పు కూడా ఈ మిరపకాయలలో వేసేసుకుంటా. ఇదైతే మనం దంచుకుందాము.
చూడండి మనకైతే కొంచెం నేనైతే దంచేసిన అనమాట, మిరపకాయలు అయితే దంచేసిన. ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్నాము. చూడండి నేను ఇప్పుడైతే టమాటా ముక్కలు, తర్వాత కరివేపాకు, కొంచెం చింతపండు వేసినాం కదా, ఇవన్నీ అయితే నేను వేసేసిన ఇందులో అయితే, రోట్లో అయితే వేసేసిన. ఇప్పుడు దంచుకుందాము. కొంచెం మెల్లగా దంచుకోవాలన్నమాట, అంత మనకు చిట్లుతుంది కాబట్టి కొంచెం మెల్లగా దంచేసుకోవాలి. చూడండి నేనైతే కొంచెం కచ్చాపచ్చాగా అయితే దంచేసిన అనమాట. తర్వాత మనం ఇప్పుడు పల్లిపొడి తీసేసుకున్నాం కదా, ఈ పల్లిపొడి అయితే ఇందులో వేసేసుకుందాము. మనం తీసుకున్న ఈ వంకాయ ముక్కలు కూడా ఇందులో రోట్లో వేసేసుకుందామండి. చూడండి ఇక్కడైతే చూడండి టమాటా వేసి దంచిన తర్వాత నేనైతే వంకాయ ముక్కలు, పసుపు అయితే వేసేసుకున్నా. ఇప్పుడైతే ఇది వేసిన తర్వాత కూడా ఒకసారి అయితే కొంచెం నల్లగా దంచుకుందాము. కొంచెం చిట్లుతుంది ఇదైతే, చూడండి అంతా ఎట్లా చిట్లిందో. నిండా అయింది కదా, అందుకోసమని చిట్లుతుంది. రోల్ అయితే నాకు చిన్నగా ఉంది కాబట్టి, ఇక్కడ చిన్నగా ఉంది కదా రోల్ అయితే, అందుకే ఇట్లా చిట్లుతుంది అనమాట. చూడండి ఇప్పుడు ఫైనల్గా అయితే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే దంచేసుకుందాము. ఒకసారి అయితే ఇవన్నీ కలిసేటట్టు కలిపేసుకొని దంచేసుకుందాము. చూడండి ఫైనల్గా అయితే దంచేసిన అనమాట. నేను ఈ మాత్రం దంచడానికి అయితే మస్తు టైం పట్టిందండి. ఇది నేను స్కిప్ చేస్తూ చూపిస్తున్నాను అనమాట మీకు. చూడండి ఇప్పుడైతే మొత్తం ఫైనల్గా అయితే వంకాయ టమాటా రోటి పచ్చడి అయితే నేను దంచేసిన. ఇప్పుడైతే మనం పోపు పెట్టేసుకుందాము. అదే బాండిలో పోపు అయితే పెట్టేసుకుందాము. చూడండి నేను అదే బాండిలో అయితే నేనైతే ఆయిల్ ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని జీలకర్ర ఆవాలు అయితే వేసేసిన. తర్వాత కరివేపాకు వేద్దాము. మనం ఇక్కడ తీసుకున్నాం కదా కారం, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడైతే ఈ పోపులో వేసేసుకుందాం ఇవన్నీ. అయితే పోపులో వేసుకుంటే ఏమైతే అంటే కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే ఈ ఫ్లేవర్స్ అన్ని కొంచెం మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్. అందుకోసమని నేను ఆయిల్లో వేసిన అనమాట. ఒకవేళ మనం దంచుకున్నప్పుడైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. కొంచెం ఈ ఫ్లేవర్, ఈ పౌడర్లన్నీ ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగొస్తుంది అనమాట. అందుకోసమని నేనైతే ఇట్లా వేసిన. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. మనం ఇప్పుడు దంచుకున్న చట్నీ ఉంది కదా, అది ఇందులో వేసేసుకుందాము. చూడండి మనం దంచుకున్న చట్నీ అయితే ఇందులో రోట్లో నుంచి తీసేసి మనము బాండీలో అయితే వేసేసుకుందాము. ఇంకొంచెం వీలైతే మెత్తగా దంచుకోవచ్చు, కానీ నాకు ఇక్కడ రోల్ కూడా చిన్నగా ఉంది కాబట్టి ఇంకా అంత దంచడానికి అయితే రావట్లేదు నాకు ఇక్కడ. అందుకోసం అయితే నేను కొంచెం కచ్చా పచ్చగానే దంచిన. కావాలంటే ఇంకా కొంచెం మెత్తగా కూడా దంచుకోండి, అట్లా ఏం లేదు. నేనైతే ఇట్లా కొంచెం ఇక్కడ నాకు అవైలబుల్గా లేక, కరెక్ట్గా లేక ఇట్లా దంచిన అనమాట. పర్వాలేదు, ఇట్లయినా బాగానే ఉంటుంది అనమాట. రోటి పచ్చడి అంటే ఇట్లా ఉంటేనే బాగుంటుంది. కాకపోతే ఇంకా కొంతమందికి ఒకవేళ మెత్తగా అయితే బాగుంటుండే అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకొంచెం మెత్తగా దంచుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము. నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన. స్టవ్ అయితే ఆఫ్ చేసి మనం పోపు చేసుకున్న పోపులో ఈ మనము చట్నీ దంచుకున్నాం కదా, టమాటా, వంకాయ, ఉల్లిపాయ అయితే దంచుకున్నాం కదా, అదైతే వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇట్లా ఫైనల్గా అయితే మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇదైతే మనకు చపాతీకి కానీ, రొట్టెకి కానీ, అన్నంలో కానీ ఎట్లయినా చాలా బాగుంటుంది అనమాట. వేడి వేడి అన్నంలో అయితే సూపర్గా ఉంటుంది ఇది. చపాతీ కూడా మనం బాక్సుల్లో పెట్టుకపోయినా కూడా, చపాతీ బాక్స్లో పెట్టుకపోయినా, రొట్టె పెట్టుకపోయినా, మనకు అన్నం ఒకవేళ అన్నం తీసుకపోయినా కూడా మనం ఇంటి దగ్గరనే కలిపేసుకొని అక్కడికి తీసుకెళ్లి కూడా తినేసేయచ్చు అనమాట. ఎందుకంటే రోటి పచ్చడి కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సింపుల్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూడండి ఫైనల్ గా అయితే టమాటా వంకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ గా అయితే మనం వంకాయ టమాటా రోటి పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడైతే నేను ఒక గిన్నెలోకి తీసి చూపిస్తాను మీకు. చూడండి ఫైనల్ గా అయితే మనం వంకాయ టమాటా రోటి పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాం కదా. మనం రోట్లో దంచుకున్నాం కాబట్టి నార్మల్ టేస్ట్ కంటే ఇంకొంచెం టేస్ట్ అయితే యాడ్ అవుతుంది, కానీ సూపర్ గా ఉంటది అనమాట. ఇది అన్నంలో గానీ, చపాతీలో గానీ ఇలా తిన్నా సూపర్ గా ఉంటది అనమాట. మనమైతే కొంచెం ఈజీగానే దంచేసుకున్నాం కదా. కాకపోతే నేను మసాలాలు వేసిన కదా, అంటే జీలకర్ర మెంతుల పొడి, తర్వాత ధనియాల పొడి అవి వేసిన కదా. అవి ఏమైతే అంటే మనం అట్లా ఆయిల్లో వేస్తే ఏమైతే ఆయిల్లో కొంచెం ఫ్రై అయినట్టుగా అయ్యి ఆ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం మంచిగా వస్తుంది అనమాట. అందుకోసం నేను అట్లయితే ఆయిల్లో వేసేసిన అనమాట. కానీ చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఇదైతే. చూడండి ఎంత ఈజీగా మనం రెడీ చేసేసుకున్నామో.
చూడండి, నేనైతే ఎండుమిర్చి ఫస్ట్ నేను పోపులో వేయలేదు కదా, నేను మళ్ళీ కొంచెం మంచి కలర్ఫుల్ గా కనిపించాలని ఎండుమిర్చి నేను మళ్ళీ ఫ్రై చేసి మళ్ళీ వేసిన అనమాట. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.